ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్యాంశం ఏంటంటే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి సంబంధించినటువంటి రేపు ఆ నామినేషన్ కార్యక్రమం యొక్క వివరాలు తెలియజేయడం, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలు ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి మా పార్టీ తరఫున పెద్దలు ఢిల్లీ వెళ్ళి ఏం విన్నవించారు, వాటికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలు, ఈ అంశాల మీద మాట్లాడటం కోసం ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రేపు మధ్యాహ్నం 1:10 పురంధేశ్వరి గారి నివాసం జవహర్లాల్ నెహ్రూ రోడ్డు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 2:20 రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేస్తారు. దగ్గుబాటి పురంధేశ్వరి గారి నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రావడానికి అవకాశం ఉంది అనేటటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారం. అలాగే ఢిల్లీ నుంచి కేంద్ర పార్టీ పెద్దలు, ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు, అలాగే మహిళా నాయకురాలు తమిళనాడు నుంచి ఖుష్బూ గారు కూడా వస్తున్నారనేటటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు నామినేషన్ దాఖలు చేయడంతో బీజేపీ ప్రచారం కూడా రాజమండ్రిలో ప్రచార పర్వం ఊపందుకుంటుంది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయో విస్తృతంగా పర్యటించి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో, అంత్యోదయ స్ఫూర్తి, ఎందుకు ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం అనేటటువంటి విషయాన్ని, అలాగే వికసిత ఆంధ్ర, వికసిత భారత్ అనేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారిది, ఆ సంకల్పంలో భాగస్వామ్యం చేయడానికి వికసిత ఆంధ్ర ఎందుకు అవసరమో ఈ యొక్క ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని తెలియజేయడానికి మా యొక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి, అభ్యర్థులతోటి ఇప్పటికే పురంధేశ్వరి గారు ఇవాళ రాజమండ్రి అర్బన్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలో, అలాగే గోపాలపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మద్దిపాటి వెంకటరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతోటి ఇవాళ వాళ్ళతో కలిసి కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక అంశం అయితే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అనేక అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో తక్షణం చీఫ్ సెక్రటరీ గారిని ఆయన్ని ఆ పదవి నుంచి పక్కకి తొలగించి ట్రాన్స్పరెంట్గా ఏ విధమైనటువంటి ఒత్తిళ్లకు లొంగని ఒక మంచి ఐఏఎస్ అధికారిని, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐఏఎస్ అనేటటువంటి ఐఏఎస్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఈ అంశాన్ని మా పార్టీ నాయకులు ఢిల్లీ స్థాయిలో అరుణ్ సింగ్ గారు, జీవీఎల్ నరసింహారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కనకమేడల రవీంద్ర గారు, అలాగే జనసేన నుంచి మన నాదెళ్ల మనోహర్ గారు ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల కమిషన్ దృష్టికి తేవటం జరిగింది. కొన్ని అంశాలు మీ దృష్టికి కూడా పెట్టాల్సినటువంటి అవసరం మా యొక్క పార్టీ భావించింది కాబట్టి ఈ పత్రికా సమావేశంలో ఆ అంశాలను కూడా మేము ప్రస్తావించదలుచుకున్నాం. ముఖ్యంగా ఏదైతే పెన్షనర్లని 33 మందిని ప్రభుత్వ హత్యలయ్యి, ఏదైతే సచివాలయ సిబ్బందితోటి నేరుగా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నా ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయటానికి ఎండలో వాళ్ళని ఈ నెల మొదట్లో వాళ్ళని కార్యాలయాల చుట్టూ తిప్పి 33 మంది అనవసరంగా వృద్ధుల్ని ఆ పెన్షన్ కార్యక్రమానికి అక్కడికి రప్పించి ఆ ఎండలో చంపేసినటువంటి ఈ ప్రభుత్వ హత్యలతో సమానం. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారి యొక్క అసమర్థత స్పష్టంగా కనపడింది. ఎందుకంటే ఆ పెన్షన్లు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటటువంటి సమావేశం జరిగినప్పుడు మా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా అందరం కూడా ఏదైతే గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో
దాదాపు 1,70,000 మంది దాకా ఉన్నారు. వారితోటి ఈ కార్యక్రమాన్ని చేపియచ్చు అనేటటువంటి అంశాన్ని తెచ్చినా కానీ కావాలని చెవిన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఈ యొక్క చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దానివల్ల 33 మంది చనిపోయింది ఏదైతే ఉందో మరొకసారి చెప్తున్నా అది ప్రభుత్వ హత్యలే. అలాగే మీరు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సచివాలయ సిబ్బందిని వాడండి. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నారో వారి గృహాల దగ్గరికి వెళ్ళి ఆ సచివాలయ సిబ్బందితోటి ఆ పెన్షన్స్ను ఇప్పించండి అనేటటువంటి అంశాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఐఏఎస్ లాగా వ్యవహరించవద్దు. ఒక ఐఏఎస్ అంటే ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానికి ఉదాహరణగా నిలబడాల్సినటువంటి సమయంలో మీరు ఈ విధంగా వ్యవహరించడం యావత్ తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు అని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఎన్నికల కమిషన్ కొంతమంది అధికారులను ఇప్పటికే తొలగించింది. భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఏమైతే విన్నపాలు ఇచ్చామో దానికి స్పందించారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఇచ్చినటువంటి విన్నపాన్ని స్పందించి బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ని కావచ్చు, అలాగే విజిలెన్స్కి సంబంధించినటువంటి ముఖ్య అధికారి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి వారిని కొంతమందిని తొలగించారు. అయితే చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని కొనసాగిస్తే ఏం జరుగుతుందంటే ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో వాళ్ళ స్థానాల్లో నియమించేటటువంటి కొత్త అధికారులని లిస్ట్ ఇవ్వమంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఐఏఎస్ అనేటటువంటి వాళ్ళ లిస్టే ఈ జవహర్ రెడ్డి గారి ద్వారా వెళ్తూ ఉంది. ఈ అంశాన్ని చాలా క్షుణ్ణంగా మేము పరిశీలించాం. ఏదైతే ఎన్నికలకి సంబంధించి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో దాన్ని ఆపాలనే ప్రయత్నంతో తొలగించినటువంటి అధికారులను ఎన్నికల కమిషన్ ఉందో మళ్ళీ పక్షపాతంతో వ్యవహరించే వాళ్ళనే ఈయన లిస్టుల రూపంలో ఈ జవహర్ రెడ్డి గారిని పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ముందు చీఫ్ సెక్రటరీ గారిని తొలగిస్తే కానీ సక్రమంగా ఎన్నికలు జరగవు అనేటటువంటి అనుమానాలు సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. అదే అంశాన్ని భారతీయ జనతా పార్టీ మేము కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరో వంక రాష్ట్ర డీజీపీ, అసమర్థ డీజీపీ, స్పష్టంగా చెప్తున్నాను, అసమర్థ డీజీపీ ఒకవైపు, మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి అతను ఒక అసమర్థుడు. స్వయాన ముఖ్యమంత్రి పర్యటన చేస్తుంటే గులక రాయితోటి దాడి జరిగిందనేటటువంటి ఏదైతే ఒక అంశాన్ని 2-3 రోజులు రాష్ట్రం మొత్తం తిప్పారో ఇంత మటుకి నేరస్తులు ఎవరు అనేటటువంటి దానిలో ఇవాళ చూస్తుంటే తెచ్చినటువంటి వాళ్ళని ఏమన్నా యువకుని కోడికత్తి సీను కనపడుతున్నాడు కళ్ళ ముందు. ఇంకో ఏ కోడికత్తి సీన్ వస్తాడా, కోడికత్తి ఈ గులకరాయి రంగయ్య వస్తాడా, గులకరాయి గురవయ్య వస్తాడా, ఎవరిని తీసుకొచ్చి వీళ్ళు పెడతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ అధిపతి డీజీపీ అసమర్థత వల్లే, ఈ వైఫల్యం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి తర్వాత రోజు పునరావృతం కావటం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగేటటువంటి కార్యక్రమం. అంటే ఏ విధంగా పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం అయ్యింది అనేటటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తప్పనిసరిగా చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని, డీజీపీని, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని ఎన్నికల కమిషన్ ఇంటికి పంపించి సమర్థులైనటువంటి వాళ్ళని తెస్తేనే ఈ యొక్క ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి. ఐఏఎస్లు అనకుండా ఐఏఎస్కి నిర్వచనంగా పర్యాయపదంగా ఉన్నటువంటి నిబంధనల మేరకు పనిచేసేటటువంటి అధికారులని తేవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ సంబంధించి అరుణ్ సింగ్ గారు కానీ నేను చెప్పినట్టు మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మేము ఈ సంఘటనలు జరగడానికి ముందే లేఖ రాయటం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్లతోటి జరిగేటటువంటి అకృత్యాలు, వైపరీత్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్నికల్లో అనేటటువంటి అంశాన్ని దృష్టికి తేవడం జరిగింది. ముందస్తుగానే మేము దృష్టికి తెచ్చినా పెడచెవినే పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కానీ, అలాగే డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన అధిపతి కానీ పెడచెవిని పట్టబట్టే ఇటువంటి పరిస్థితులు, ఈ విధమైనటువంటి దాడులు గతంలో ఎప్పుడు చూడలేదు మనం. ముఖ్యమంత్రుల మీద ఇట్లా దాడులు జరిగేటటువంటి కానీ అది వాస్తవం అవాస్తవం కోడికత్తి సంబంధించిన ఎందుకో ప్రతిపక్షంగా ఉన్న అధికారంలో ఉన్న ఆయన మీద మాత్రమే దాడులు జరుగుతాయి, ఎన్నికల సమయంలోనే దాడులు జరుగుతాయి. ఏంటి దాని వెనకాల ఉన్న మతలబ్ అనేటటువంటిది కూడా ఛేదించాలి. ఇవన్నీ ఛేదించాలంటే నిష్పక్షపాతమైనటువంటి సిబిఐకి ఇవ్వమనండి ఈ ఎంటైర్ ఎపిసోడ్ని. ఎందుకంటే ప్రధానమంత్రి గారి సభ
చిలకలూరుపేట బొప్పుడి దగ్గర జరిగితే ఏ విధంగా తొక్కిసలాట జరిగేటటువంటి విధంగా పోలీసులు ఎంతమందిని పెట్టారు, ఏ విధంగా భద్రత వైఫల్యం జరిగింది. అక్కడ స్వయాన ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఆ యొక్క వైర్లు ఏవైతే ఉన్నాయో ఆయన మాట్లాడే మాట ట్రాన్స్మిట్ అయ్యి మైకుల ద్వారా ప్రజలకి పడే మీడియాకి అందేటటువంటి సమాచారం ఎన్నిసార్లు ఇబ్బంది గురైందో మీ అందరికీ తెలుసు. అడుగడుగున భద్రతా వైఫల్యం. మాలాంటి వాళ్ళు ఆల్ యాక్సెస్ ఉన్నటువంటి పాస్ తోటి వెళ్తే మమ్మల్ని కూడా కొన్ని ఏరియాలకి వెళ్ళనీయకుండా, ప్రధానమంత్రి గారు వస్తుంటే రిసీవ్ చేసుకోవడం వెళ్ళనీయకుండా ఆపితే, ఎప్పుడో చిన్నప్పుడు సినిమా టికెట్లకు గోడలు దూకిన అనుభవాన్ని ఈరోజు మళ్ళీ గుర్తు తీసుకొచ్చారు. ఆ బారికేడ్స్ మేము దూకెళ్లాల్సి వచ్చింది, చాలా ఇబ్బందికరంగా వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసులు. ఈ విధంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ శాఖ వారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చేటటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆయన ఏ విధంగా వ్యవహరించమని చెప్తున్నాడో ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఎన్నికలు ప్రశాంతంగా సక్రమంగా జరగాలంటే చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిని రిమూవ్ చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ చీఫ్ సెక్రటరీ ఎవరెవరినైతే బయటికి పంపించిందో ఎన్నికల కమిషన్ వాళ్ళ స్థానంలో నియమించినటువంటి వాళ్ళ మీద కూడా రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బయటికి పంపించిన వాళ్ళకి ఏమాత్రం తగ్గని వ్యక్తుల్ని మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాడు ఆయన. కాబట్టి దాని మీద కూడా ఎన్నికల కమిషన్ని మేము కోరుతాం రివ్యూ చేయమని చెప్పి. విధులు సక్రమంగా నిర్వర్తించని వివిధ అధికారులు రాష్ట్ర స్థాయిలో ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే జిల్లా స్థాయిలో, ఇక్కడ పార్లమెంటు స్థాయిలో కూడా చాలామంది ఉండుంటారు. కాబట్టి ప్రతి పార్లమెంటులో కూడా బీజేపీ ఏదైతే పోటీ చేస్తుందో 6 పార్లమెంట్లతో, అలాగే మిత్రపక్షాలు పోటీ చేస్తున్న మిగతా 19 పార్లమెంట్లలో కూడా ఇటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారంటే జిల్లా స్థాయిలో కూడా వారికి సంబంధించిన అంశాల్లో కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తేవటం జరుగుతుంది. ఇది ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన అంశం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంటు పరిధిలోకి అడుగు పెడతా ఉన్నారు. ఆయన 2019లో కొన్ని అంశాలు చెప్పారు. మాట తప్పం, మెడమ తిప్పం, విశ్వాసానికి మారు పేరు అనేటటువంటి పేరుతోటి ఆయన ఒక ట్రేడ్ మార్క్ లాగా పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన నేను చెప్పిన మాట కనుక తప్పితే నాకు ఓటు వేయొద్దు, 2024 వచ్చి నేను ఓటు అడగను అని అన్నాడు. ఇవాళ కొన్ని అంశాలు మీ ముందు పెడతాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చెప్పి 2024 లోపు ఈ 5 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసినటువంటి అంశాలు, అన్ని తరగతులకు సంబంధించినటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ఓటు అడగటానికి ఈ రాజమండ్రిలోకి అడుగు పెడుతున్నారు, అలాగే రాష్ట్రంలో తిరుగుతున్నారని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ, మద్యం నిషేధం దశల వారీగా అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారా లేదా, అది ఈరోజు తప్పాడా లేదా, ఫ్యాన్కి ఓటు వెయ్యొద్దు ఆయన చెప్పిన మాట 2019లో. అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ జంట నగరాలు చేస్తామని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మార్గాని భరత్ గారు హామీ ఇచ్చాడు. ఆయన ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసి హామీ ఇచ్చి ఇవాళ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మరి ఇది మాట తప్పినటువంటి మీకు ఫ్యాన్కి ఓటు వెయ్యాలా వద్దా అనేటటువంటి దాన్ని మీరే చెప్పండి. మేము మాట తప్పాము, మాకు ఓటు వేయొద్దని చెప్పమండి. అదేవిధంగా 2021 డిసెంబర్ లోపు పోలవరం పూర్తి చేస్తానన్నాడు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా, దాదాపు 15,000 కోట్ల పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినా ఆ నిధుల్ని వేరే అంశాలకి వినియోగించుకోవడానికి డైవర్ట్ చేశారు. ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు 72% 2019 నాటికి పూర్తయితే అక్కడి నుంచి ఎన్ని అడుగులు ముందుకి జరిగింది. డిసెంబర్ 2021 నాటికి నువ్వు పూర్తి చేయలేకపోయావు, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందుతున్నా కానీ. కాబట్టి ఇక్కడ మాట తెప్పావు కాబట్టి ఫ్యాన్కి ఓటు వేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరిలో వైకాపా పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అనేటటువంటి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క జాబ్ క్యాలెండర్ జనవరి లోపు వేశారా? మాట తప్పాడు కదా, చెప్పండి. 2024 2019లో ఇచ్చిన హామీకి నేను మాట తప్పాను, ఈరోజు మా ఫ్యాన్కి ఓటు వేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. అలాగే 23,000 పోస్టులు భర్తీతోటి డిఎస్సిని నేను పూర్తి చేస్తాను అనేటటువంటి మాట చెప్పాడు, ఇవాళ మాట తప్పాడు. కాబట్టి మా ఫ్యాన్కి ఓటు వేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. చిన్న సన్నకారు రైతులకి ఉచితంగా బోర్లు అన్నాడు, ఇవాళ మాట తప్పాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆ కార్యక్రమం చేయలేదు. ఫ్యాన్కి నేను మాట తప్పాను కాబట్టి ఓటు వేయొద్దని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని 9 సార్లు ఈ 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇచ్చి మాట తప్పాను, ఫ్యాన్కి ఓటు వేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పాడు,
పక్క రాష్ట్రాల్లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో పెంచాను కాబట్టి నేను మాట తప్పాను, నేను మడమ తిప్పాను, మీకు ఇచ్చిన హామీని నేను వెనక్కి తీసుకున్నాను, కాబట్టి 2024లో నా ఫ్యాన్కి ఓటు వేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. బస్సు ఛార్జీలు తగ్గిస్తానన్నాడు, ఇవాళ మాట తప్పాడు, ఫ్యాన్కి ఓటు వేయొద్దు అని ఆయన్ని చెప్పమని చెప్పండి. 30 లక్షల ఇళ్ళు పూర్తి చేసి ఈ 30 లక్షల ఇళ్ళు ఏదైతే పేద ప్రజలకు సంబంధించి అది కూడా కేంద్ర ప్రభుత్వం PM ఆవాస యోజనకి ఇచ్చేటటువంటి కేటాయించినటువంటి ఇల్లు, ఆ ఇళ్ళు పూర్తి చేయాలనేటువంటి ఒక దద్దమ్మగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయాడు. మరి ఇవాళ ప్రతి ఒక్క అక్కమ్మకి, చెల్లెకి, అన్నకి, తమ్ముడికి ఇంటికి తాళాలు ఇంటికి తెచ్చిస్తానని అన్నావు. ఎన్ని ఇళ్ళు పూర్తి చేశావు? నువ్వు చెప్పినటువంటి హామీని తప్పావు కాబట్టి 2019లో నువ్వు చెప్పిన ఈ హామీ తప్పావు కాబట్టి 2024లో ఫ్యాన్కి ఓటు వేయొద్దని ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా టిట్కో ఇల్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను, ఏమైనా బ్యాంకు రుణాలుంటే మాఫీ చేస్తానన్నాడు. ఒక్క ఇంటికి ఆయన చెప్పినటువంటి రుణమాఫీ ఆ టిట్కో ఇళ్ళకి చేశాడా? మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు వైకాపాకి ఫ్యాన్కి ఓటు వేయొద్దని ఆయన్నే చెప్పమనండి. ఎందుకంటే 2019లో ఆయనే చెప్పాడు, నేను గనక హామీలు నెరవేర్చకపోతే, నేను గనక ఈ హామీలు గనక తీర్చకపోతే 2024లో నాకు ఓటు వేయొద్దు, కాలర పట్టుకొని మీరు ప్రశ్నించండి అని ప్రజలను అడిగారు. ఇవాళ 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి రైతులకని చెప్పాడు, 3 రూపాయలు కేటాయించాడా? రైతుల నోట్లో మట్టి కొట్టాడు, మోసం చేశాడు. ఇవాళ 3 రూపాయలు కేటాయించలేదు, 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి అని ప్రజల్ని మోసం చేసినందుకు 2024లో నాకు ఓటు వేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్నే చెప్పండి. అలాగే 4,000 కోట్లతోటి విపత్తు స్థిరీకరణ నిధి, ముఖ్యంగా కోస్టల్ ప్రాంతంలో నివసించేటటువంటి మనందరికీ సంబంధించి ఏమైనా తుఫాన్లు వచ్చినా ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి వాటికి సంబంధించి నిధి అన్నాడు. ఆయన ఈ నిధి పెట్టకపోతే పోయాడు, కానీ కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు, విపత్తు నిధులను ఏ విధంగా డైవర్ట్ చేసి ఎటు దోసేశాడో, ఎక్కడికి వెళ్ళినాయో తెలియనటువంటి పరిస్థితి. ఈ అంశంలో కూడా మాట తప్పావు, నడుము తిప్పావు. కాబట్టి విశ్వాసఘాతకుడుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్గా కనబడుతున్నాడని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి 2019లో మీరే చెప్పారు, నేను మాట తప్పితే, నేను హామీలు నిలవబోతే 2024 నాకు ఓటు. కాబట్టి ఫ్యాన్కి ఓటు వేయొద్దు, నేను మాట తప్పాను, అబద్ధాలు చెప్పాను అని లెంపలు వేసుకొని ఇవాళ ఆయన ప్రజలకి క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవి కొన్ని మాత్రమే, నేను అన్నీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకా దాదాపు ఒక 50-60 అంశాలు ఉన్నాయి ఇట్లాంటి. ఆయన మాట చెప్పి, మడమ తిప్పి, నోటుతో అబద్ధాలు చెప్పి ఈరోజు వాటన్నిటినీ ఏమార్చి ప్రజల దగ్గరకు వచ్చి 98% పూర్తి చేశా, 99% పూర్తి చేశాను అనేటువంటి అబద్ధాలతోటి, అసత్యాలతోటి ఏ మొహం పెట్టుకొని ఓటు అడగగలడు. ఎందుకంటే బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారు అనేది తెలిసినా కానీ అవతల పక్షాల మీద దోసేసి ఎన్నికల్లో గెలిచిన ఆర్ట్ ఉన్నటువంటి వ్యక్తి 2019లో అప్పుడు చెప్పాం, మర్చిపోయారు 2024కి జనాలు అని చెప్పి ఇవాళ కొత్త మళ్ళీ ఇంకో పల్లవి ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి రాజమండ్రిలో నుంచి ప్రారంభమై ఒక భూకంపంలాగా, ఒక సునామీలాగా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు మొత్తాన్ని కూడా ఈ సునామీలో మునిగిపోవటం, ఆ భూకంపంలో ఆయన కోటలు కూలిపోవటము, ఈయన చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ కూడా బీజేపీ తయారు చేస్తూ ఉంది. రాబోయే 3-4 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అవినీతి, ఏ విధమైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో, సహజ సంపదలు దోచుకున్నారో, ఈ అంశాలన్నిటినీ కూడా ఛార్జ్ షీట్ రూపంలో భారతీయ జనతా పార్టీ రాబోయే 3-4 రోజుల్లో ప్రజల ముందు ఉంచబోతుంది. దోషిగా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టబోతుంది. భవిష్యత్తులో వీరు చేసినటువంటి అకృత్యాలకి, అగత్యాలకి ఏదైతే రాష్ట్ర సంపదని దోచుకు